హాయ్ వ్యూవర్స్, ఈ సమ్మర్ సీజన్లో ఎక్కువగా చల్లగా ఉండే పానీయాలు తాగేందుకు ఇష్టపడతాం కదా. ఇంట్లోనే హెల్దీగా బాదం పాలు చల్లగా చేసుకోండి. ఇంకెందుకు మరి ఆలస్యం చేయడం, వీడియో చూసేద్దాం. మీరు బాదం పప్పుని ఓవర్ నైట్ నానబెట్టుకోండి. టైం లేదు అనిపిస్తే 4 to 5 hours అయినా హాట్ వాటర్లో వేసి నానబెట్టుకొని పై పొట్టును తీసేసి బాదం పేస్ట్ని తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లోకి 1/2 లీటర్ పాలను పోసి వేడి చేసుకోవాలి. పాలు మరిగేలోపు ఒక బౌల్లోకి 1 చెంచా కస్టర్డ్ పౌడర్ వేసి పాలు పోస్తూ ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి. అలాగే మరొక బౌల్లోకి కుంకుమ పువ్వు వేసి పాలు పోసి పక్కన పెట్టుకోవాలి. కుంకుమ పువ్వు వేయడం వలన రిచ్నెస్ అనేది పెరుగుతుంది. కస్టర్డ్ పౌడర్ యాడ్ చేయడం వలన పాలకు చిక్కదనం అనేది వస్తుంది. పాలు కొద్దిగా వేడయ్యాక సన్నగా తురిమిన బాదం జీడిపప్పు మిశ్రమంను వేసుకోవాలి. నానబెట్టిన బాదం పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఈ క్లిప్ అనేది వీడియోలో మిస్ అయ్యింది. ఇప్పుడు 125 grams షుగర్ వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత కస్టర్డ్ మిల్క్ వేసి బాగా కలుపుకోవాలి. కస్టర్డ్ మిల్క్ యాడ్ చేసిన తర్వాతకి పాలు అనేవి గడ్డ కడుతూ ఉంటాయి కాబట్టి కంటిన్యూగా స్టిర్ చేస్తూ ఉండాలి. మనము ముందుగానే పాలలో నానబెట్టుకున్న కుంకుమ పువ్వును యాడ్ చేసుకోవాలి. పాలను బాగా మరగనివ్వాలి. బాగా మరిగిన తర్వాతకి చివరలో యాలకుల పొడిని వేసుకొని మరో 5 నిమిషాల పాటు మరిగించుకోవాలి. మీకు బాదం మిల్క్ మరీ చిక్కగా కావాలి అనుకుంటే పాలను ఎక్కువసేపు మరిగించుకోండి. నేనైతే పాలు ఈ కన్సిస్టెన్సీలో ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకొని పాలను చల్లారబెట్టుకుంటున్నాను. ఇంకా టేస్ట్ని పెంచేందుకు సబ్జా గింజలు వేసి బాదం మిల్క్ని యాడ్ చేస్తున్నాను. పైన గార్నిషింగ్ కోసం బాదం పప్పు, జీడిపప్పు పలుకులను వేసి రోజ్ సిరప్ని యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర రోజ్ సిరప్ అండ్ సబ్జా గింజలు లేనట్లయితే స్కిప్ చేసేయండి. ఒట్టి బాదం మిల్క్ అయినా కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. నా వీడియో మీకు నచ్చింది కదా, మరి ఇంకెందుకు ఆలస్యం, ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోతో నేను మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్ మరి.